ఆపకుండా కంటిన్యూస్ గా చేస్తూనే ఉంది. ఏంటంత అర్జెంట్? హలో, ఏంటమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదు? ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉండిపోయి కుదరలేదమ్మా. విషయం ఏంటో చెప్పు. మీ నాన్నకి ఆరోగ్యం బాగోలేదమ్మా, నిన్నే కలవరిస్తున్నారు. అమ్మ శ్రావణి, విన్నావా? మెల్కుగా ఉన్నా నిద్రలో ఉన్నా నీ పేరేనమ్మా, నీ పేరే తలుస్తున్నారు. ఏమైంది? జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళమ్మా. ఏంటి వచ్చేది? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కరోనా లక్షణాలు. అక్కడ అది నాకు అంటుకుంటే ఇక్కడ అందరికీ అంటించాల్సి వస్తుంది. లేదమ్మా, డాక్టర్ మామూలు జ్వరం అని చెప్పారు. టెస్ట్లు చేశారా? పాజిటివ్ నెగిటివ్ అని తేలిందా? శ్రావణి, డబ్బులు లేకపోతే ఏ ఆర్ఎంపీ డాక్టర్ను పిలిపించినట్టున్నారు. మంచి డాక్టర్ కి చూపించండి, టెస్ట్లు చేయించండి. రిజల్ట్ వచ్చేంత వరకు నువ్వు కూడా డాడీకి దూరంగా ఉండు. మళ్ళీ నీకు కూడా వస్తే చేసేవాళ్ళెవరూ ఉండరు, ఇంట్లోనే పడుండాల్సి వస్తుంది. గోదారి, నా కూతురికి చెప్పేవా లేదే? నాన్నకు బాగాలేదంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఒక్కసారి శ్రావణం చూడాలనుందే అని చెప్పవే. మీ నాన్న పరిస్థితి చూస్తుంటే ఏడుపు వస్తోందమ్మా. నిన్నే కలవరిస్తున్నారు. ఒక్కసారి వచ్చి కనిపించి వెళ్ళిపోమ్మా. ఏంటమ్మా చెప్తే అర్థం కావడం లేదా? తల్లైనా పిల్లైనా భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే ఒక్కసారి డౌట్ వచ్చిందంటే దూరంగా ఉండాల్సిందే. అసలు దూరం నుంచి కూడా చూసే పరిస్థితి లేదమ్మా. నేను రావడం అట్టుంచి ముందు నువ్వు నాన్నకి దూరంగా ఉండు. సరేమా, ఉంటాను. బాయ్. శ్రావణి, అవునా? అయితే ముందు కోర్టు పని కాని అయ్యాక వస్తుంది కదే. ఒక్కసారి నా కూతుర్ని చూస్తే చాలే, ప్రాణం లేచొస్తుంది. వస్తుంది కదా? వస్తుందయ్యా, వస్తుంది. ఈ నాన్న కోసం ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. అమ్మా శ్రావణి, నా కోసం వస్తావు కదూ శ్రావణి? చిన్నప్పటి నుంచి శ్రావణి శ్రావణి అని అదే లోకం అనుకొని పెంచావయ్యా. కానీ ఇప్పుడు అది నేను చూడ్డానికి కూడా రానంటోంది. ఈ విషయం తెలిస్తే నువ్వేమైపోతావో, దాన్ని ఎలా ఒప్పించాలో, ఎక్కడికి ఎలా రప్పించాలో భగవంతుడా నువ్వే ఏదో దారి చూపించు.
టైలర్ నడుమే నడుం. ఇన్నాళ్ళు ఇలాంటి సరదాలు సరసాలు చాలా మిస్ అయిపోయాను. శోభనం అయిపోయింది కాబట్టి ఇంక రెచ్చిపోవచ్చు. ఎవరు లేరు, ఇదే మంచి ఛాన్స్. ఎస్, టైలర్ ఎంత అందంగా ఉన్నావు టైలర్. ఏంటో ఇలాంటి ఇంట్లో కోడలుగా తిరగాలని ఆశపడ్డాను. చివరకు పని చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో 2 బాబులున్నారు. కనీసం ఒక్కరిని పడగొట్టినా ఇలా తుడుచుకునే బాధ ఉండేది కాదు. ఛీ! సారేంటి చేతులు అలా ముందుకు చాచుకుంటూ వెళ్తున్నారు? టైలర్, నువ్వు అక్కడుంటే నీ నడువు ఇక్కడ ఉందేంటి? సారు, టైలర్, అది నువ్వేంటి ఇక్కడున్నావు? టైలర్ ఉండాలి కదా. టైలర్, అది టైలర్, అది నేను ఏంటి ఏం చేస్తున్నారు? నువ్వు అనుకోని. నేను అనుకున్నారా? నాకు పనమ్మాయికి తేడా తెలీదా మీకు? అంటే అది చీర నీదే కదా, నువ్వు అనుకుని. నా చీర ఎవరో కట్టుకుంటే వాళ్ళు నేనైపోతానా? ఏయ్, నువ్వేంటే నా చీర కట్టుకున్నావు? అమ్మాయి గారు, చీర కట్టుకోకుండా ఎలా రమ్మంటారు? నా చీర ఎందుకు కట్టుకున్నావని అడుగుతున్నాను. మీరే ఇచ్చారు కదా అమ్మాయి గారు. ఇస్తే మీ ఇంట్లో కట్టుకోవాలి. నా ఇంట్లో నా మొగుడు ముందు కట్టుకుని నడుము చూపించుకుంటూ తిరుగుతావా? అయినా ఆయన నడుము పట్టుకుంటే ఉలుకు పలుకు లేకుండా కదలకుండా అలా నించున్నావేంటే? అనవచ్చు కదా. అరుద్దాం అనుకున్నాను అమ్మాయి గారు, కానీ అబ్బాయి గారు కంగారు పడి ఎక్కడ కింద పడిపోతారో అని. థ్యాంక్స్. మిమ్మల్ని నడుము అయిపోయింది, ఇప్పుడు చేతులా? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అంతా చేసేసి అమ్మాయి గారు, అబ్బాయి గారిని ఏమీ అనొద్దు అమ్మాయి గారు, ఆయన తప్పేం లేదు. అయ్యో, నాకెందుకు? ఏంటే నా మొగ్గున్నే నా కాకుండా చేయాలని చూస్తున్నావా? ముందు చీర అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఇక్కడ బాగోదు. వెళ్ళవే నువ్వు. ముందు నీ ఇంటికి వెళ్ళు. వెళ్ళి చీర మార్చుకొని రా. వెళ్ళు, వెళ్ళు. ఎలా ఒప్పుకుంటూ వెళ్తుందో చూడండి. ఇలాంటివి జరుగుతాయని పెళ్ళాలు పణమ్మాయిలకి ఏవైనా ఇస్తారు, కానీ చీరలు మాత్రం ఇవ్వరు. ఎందుకు టైలర్?
ఆ అమ్మాయిని తిడతావు? తన తప్పే ఉంది. పాపం ఎంత ఫీల్ అయిందో ఏంటో. తెగ ఫీల్ అయిపోతున్నారు. ఒక్కసారి నడుం పట్టుకోగానే అంత సింపతి వచ్చేసిందా మీకు? అయ్యో టైలర్, అయ్యో లేదు టైలర్, అయ్యో అదేం లేదు టైలర్. ముట్టుకోవద్దు. అసలు ఆ పనమ్మాయి నడుము ఎందుకు పట్టుకున్నారు? ముందు అది చెప్పండి. చెప్పండి. చెప్పా కదా టైలర్, నీ చీర కట్టుకుంటే నువ్వే అనుకుని. ఇలాంటి చీరలు 100 ఉంటాయి. 100 మంది కట్టుకుంటారు. అలా అని ఆ 100 మంది నడుములు పట్టుకుంటారా? అయినా నేను మీ చుట్టుపక్కల ఎక్కడున్నా వైఫై కనెక్షన్ లాగా మీ గుండె లబ్డబ్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది కదా. మరి ఆ నడుం చూడగానే మీ గుండె ఆగిపోయిందా? ఆగిపోయిందా? అంటే అప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలియక నిన్ను వెతుకుతుంటే అలా కొట్టుకునేది. ఇప్పుడు నువ్వు పక్కనే ఉంటావు కదా, దానికి ప్రాక్టీస్ తప్పినట్టుంది. అందుకే కొట్టుకోలేదు. ఆహా, అర్థమైంది. అప్పుడున్న ఇష్టం ఇప్పుడు లేదు. అయ్యో టైలర్, అంత మాట అనొద్దు. నిన్ను తప్పించి వేరే అమ్మాయి నేను చూస్తానా? నడు మాత్రం పట్టుకుంటారు. ఈ నడుమును వదలవా? మీరెక్కడ వదిలారు? కనపడగానే వెళ్ళి పట్టుకున్నారు కదా. అయ్యో, ఈ నడుమును వదలవా? నాలో నడుమును చూస్తే మూడొచ్చేది. ఇప్పుడు వణుకు వస్తుంది. ఈ క్షణం నుంచి ఈ ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం నడుము. నడుము, నీ నడుము మీద ఏదో అనుకోకుండా జరిగిపోయింది టైలర్, దానికి ఎందుకు ఇంత చేస్తున్నావు? సరే, ఇప్పటి నుంచి నీ నడుము ముట్టుకోవాలన్నా నీ నడుము చూసి నువ్వే అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ముట్టుకుంటాను. ఓకేనా? ప్లీజ్ టైలర్, ప్లీజ్ ప్లీజ్. ఆ నడుం పట్టుకొని మళ్ళీ అదే చేత్తో నన్ను ముట్టుకుంటారా? అయ్యో, ముందు వెళ్ళి చేతులు కడుక్కోండి. వెళ్ళండి, కడుక్కోండి. సరే టైలర్. హలో, కడుక్కోమంటే మామూలుగా కడుక్కోవడం కాదు. ముందు సబ్బుతో కడుక్కొని తర్వాత వేడి నీళ్ళలో చాలా సేపు నానబెట్టి. వేడి నీళ్ళ? వేడి నీళ్ళే. వేడి నీళ్ళంటే వేడి నీళ్లు కాదు, బాగా మరిగే వేడి నీళ్లు. ఆ తర్వాత మళ్ళీ సబ్బుతో కడుక్కొని చివరికి శానిటైజ్ చేసుకుని రావాలి. అర్థమైందా? ఇంకా నయం, ఆసిడ్తో కడుక్కొని రమ్మని లేదు. మళ్ళీ పట్టుకుంటే అదే జరుగుద్ది. వామో, అలా మాట్లాడుతున్నారేంటమ్మా? ఏమైంది? మీ నాన్నకి బాగోలేదమ్మా. 2 రోజుల నుంచి జ్వరం. అలాగా?
ఇప్పుడు ఎలా ఉందమ్మా? అయినా ఒక్క మాట కూడా చెప్పలేదేంటి నువ్వు? శ్రావణికి ఫోన్ చేశానమ్మా. 100 సార్లు చేస్తే ఇందాక ఫోన్ తీసింది. ఏంటి వచ్చేది? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ కరోనా లక్షణాలు. అక్కడ అది నాకు అంటుకుంటే ఇక్కడ అందరికీ అంటించాల్సి వస్తుంది. డబ్బులు లేకపోతే ఏ ఆర్ఎంపీ డాక్టర్ను పిలిపించినట్టున్నారు. మంచి డాక్టర్కి చూపించండి, టెస్టులు చేయించండి. రిజల్ట్ వచ్చేంత వరకు నువ్వు కూడా డాడీకి దూరంగా ఉండు. మీ నాన్నకి బాగోలేదు, ఒకసారి చూసి వెళ్ళవే అంటే, అమ్మో కరోనా వచ్చేస్తుంది రాను అంటుందంటే అది అసలు ఏం కూతురమ్మా? అప్పటికే డాక్టర్ మామూలు జ్వరం అన్నారని చెప్పా, అయినా వినిపించుకోలేదు. ఆ జ్వరం కన్నా దీని మీద బెంగతో ఏమైపోతారోనని భయంగా ఉందమ్మా. నాతో ఒక్క మాట అయినా చెప్పాల్సి ఉండాల్సిందమ్మా. నిన్ను చూడాలనుందంటే నీకే ఫోన్ చేసుండేదానిగా. నీకేమో మీ నాన్నంటే ప్రాణం, అయినా ఆయనకు నువ్వు అక్కర్లేదు. మీ నాన్నకేమో అదంటే పిచ్చి, కానీ అది లెక్క చెయ్యదు. శ్రావణి శ్రావణి అని కలవరిస్తూ పిచ్చుడైపోతున్నాడు. ఇప్పుడు అది రాదని చెప్తే మీ నాన్న ఏమైపోతారోనని భయం వేస్తోందమ్మా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా రాలేదా అని అడిగితే ఏం చెప్పాలో తెలియడం లేదు. అమ్మా కంగారు పడద్దు, నాన్నకేం కాదు. నేను అక్కకి ఏదో ఒకటి చెప్పి పంపిస్తానమ్మా. నేనంత ఏడుస్తూ పిలిస్తేనే రాలేదు, నువ్వు చెప్తే వస్తుందా? నువ్వు మాట్లాడితే ఇంకా మొండికేసేస్తుంది. లేదమ్మా, నేనేదో ఒకటి చేస్తాను. అక్క వస్తుంది, నేను మాటిస్తున్నాను కదా. నువ్వు నాన్నని బాగా చూసుకో. సరేనమ్మా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇలాంటి కూతుర్ని కన్నప్పుడు సంతోషం ఎక్కడుంటుంది చెప్పు. ఉంటానమ్మా. అమ్మా శ్రావణి, ఒక్కసారి రావమ్మా, చూడాలనుందమ్మా. ఏమయ్యా ఏమయ్యా లే. ఈ పాలు కొంచెం తాగయ్యా. వద్దే, నాకు తాగారం లేదు. కొంచెం తాగయ్యా. తాగారం లేదు. పాలు గీలు అంటావు, అసలు ఫోన్ చేసావా లేదా? చేశానయ్యా, వస్తుంది. ముందే పాలు తాగు, టాబ్లెట్లు వేసుకోవాలి కదయ్యా. ఫోన్ చేస్తే మరి రాలేదేంటే? నాకు బాగాలేదని తెలిస్తే నా కూతురు ఉండదే, పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. రాలేదంటే నువ్వు ఫోన్ చేయలేదే. నా కూతురు వచ్చేంత వరకు మందులు వద్దు, ఏమి వద్దు. వద్దని చెప్పాను కదా. అక్కని ఎలా ఒప్పించాలి? అమ్మ చెప్పింది కూడా నిజమే. తను నేను చెప్తే అస్సలు వినదు. అక్కడ నాన్న పరిస్థితి చూస్తే అలా ఉంది. అక్కని ఎలా ఒప్పించాలి, ఎలా పంపించాలి?